Garuda Express, an international courier service. మన హిందూ సాంప్రదాయంలో మాత్రమే ఉన్న ఒక పరమ పవిత్ర ఆచారం మడికట్టుకోవడం. అదేంటో తెలియక అది ఒక ఛాందస ఆచారమని ఆడుపోసుకునేవారు మనలో లేకపోలేదు. కానీ అది ఒక ఆరోగ్యవంతమైన శుచిశుభ్రతలకు సంబంధించిన ఆచారమే కానీ చాదస్తం ఎంతమాత్రం కాదు. మన ఆచారాలు మనం పాటించాలి, వాటిని వదిలేయరాదు. మన ఆచారాలను వదిలిచేసే ఏ ఆరాధనలు మనకు ఫలించవు. ఆచారహీనం నపునంతి వేదాహ అని ఆర్షవాక్యం. ఆచారహీనుల్ని వేదములు కూడా పవిత్రుల్ని చేయలేవు అని దాని అర్థం. అందుకే అందరం మన సనాతన సాంప్రదాయాలను పాటిద్దాం. మడికట్టుకోవడం అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మనలో చాలామంది పెద్దవారికి ఈ విషయాలు తెలిసే ఉండొచ్చు. కానీ ఇది ఇప్పటి ఆధునిక పోకడలో కొట్టుకుపోతున్న నవయువత కోసం ఈ వివరణ అంతే. మడి అంటే ఏంటి? మడి అంటే శారీరక శౌచము. శౌచము లేక శుభ్రత అనునది శారీరకము, మానసికము అని రెండు విధములు. శారీరక శౌచము లేకుండా గృహస్థునకు మానసిక శౌచము కలగదు. సర్వసంగ పరిత్యాగులకు మాత్రం ఇది వర్తించదు. కనుక నిత్య జీవనములో మానసికంగా శౌచము కలగవలెనన్నా ముందు అన్ని వర్ణాల వారు ఈ మడిని పాటించి తీరాలి. నేడు అనేక మందికి అసలు మడి ఎలా కట్టుకోవాలన్నదే తెలియదు. ఆసక్తి కలిగిన వారు నిర్లిప్తత పారద్రోలి క్రమక్రమం మార్పుకు సిద్ధపడాలి. మరలా ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అందరం. మనం ఆచరించి అందరికీ చూపించి ఆదర్శమవ్వాలి. మనల్ని మనం కాపాడుకోవాలి. ఒక్కసారి మడికట్టి చూడండి. దానిలోని ఆనందము, స్వచ్ఛత, పరిశుభ్రత, దైవత్వం అనుభవంలోకి వస్తాయి. నేటికి కొంతమంది ఎంత కష్టం వచ్చినా మడిలేని ఇంట భుజించరు, బయట వస్తువులు స్వీకరించరు. అందుకే అంతరించిపోతున్న మన సనాతన సాంప్రదాయాల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.